మీరు అరుణాచలంకెళ్ళి సాయి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అరుణాచలంలో అనుష్ఠానంలో పాల్గొనాలనుకున్నారా? పూర్తి వివరాలు సాయి ట్రస్ట్ ప్రెసిడెంట్ విజయ్ సాయి కుమార్ సార్ చెప్తారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఆ ప్రోగ్రామ్ గురించి చెప్పండి. సో, మనము సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దాంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా మనము ప్రతి నెల 2, 3 కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈ నెల అంటే జూన్ నెల 25, 26, 27 3 రోజుల పాటు అరుణాచలంలో అరుణాచలేశ్వరుని అనుష్ఠానం అనే ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం మన సాయి వేదనగర్‌లో ఇక్కడ అరుణాచలంలో జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు గోపూజ, ఆ తర్వాత 6-7 గంటల వరకు ప్రతిరోజు శివునికి రుద్రాభిషేకం ఉంటుంది. అదేవిధంగా 7 నుంచి సాయంకాలం 6 గంటల వరకు స్వామివారి అరుణాచల శివ నామ సంకీర్తన భజన ఉంటుంది. తర్వాత 6 నుంచి 6:30 వరకు కొంత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి, ఆ తర్వాత 6:30 నుంచి 8 గంటల వరకు ప్రతిరోజు ప్రవచనం, శివపురాణం మీద ప్రవచనం ఉంటుంది. ఇలా 3 రోజుల పాటు అరుణాచలంలో స్వామి సన్నిధిలో మనం పడుకునే అవకాశం ఉంటుంది. 3 నిద్రలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు బ్రహ్మముహూర్తంలో గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. గిరి ప్రదక్షిణ అనంతరము అరుణాచలేశ్వరుని దర్శనము కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వాళ్ళు పూర్తి వివరాలు మాకు కావాలంటే మాకు తెలుస్తుంది. ఇక్కడ వచ్చేటువంటి వ్యక్తులు ఎవరు కూడా మనకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా సేవాభావంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. వారు రానుపోని ఖర్చులు మాత్రమే వాళ్ళు భరించుకోవాలి. బస్సులో వచ్చేవాళ్ళు కానీ, రైల్లో రావాలనుకున్నా, లేదు ఓన్ కారులో కానీ ఎట్లా రావాలనుకుంటే వాళ్ళు ఓన్గా రావచ్చు. 3 రోజులు ఉండేటువంటి కార్యక్రమం, 3 రోజులు స్టే ఏదైతే అకామిడేషన్ అయితేనేమి, ఫుడ్ అయితేనేమి, తర్వాత పూజా కార్యక్రమం అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి. సో, ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దాదాపు 65-75 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి ఫస్ట్ టైం మొదలు పెడుతున్నాము. ఈ కార్యక్రమం సక్సెస్ అయితే తర్వాత కూడా చేస్తాము. ఇంతకుముందు గతంలో కూడా అనంతల అరుణాచలేశ్వరుని దర్శనం అని చెప్పి భారీగా 5 రోజుల పాటు మనం కార్యక్రమం చేసి అరుణాచలంలో ఉండేటువంటి సెట్టింగ్ మొత్తం ఇక్కడ చేయడం జరిగింది జీఆర్ గార్డెన్స్లో. అదేవిధంగా ఈరోజు జూన్ నెలలో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి ఈ వీడియోనైతే మీరు ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి.